నమస్తే. ప్రజెంట్ తెలంగాణలో ఏం నడుస్తూ ఉన్నదంటే జనసేన వర్సెస్ తెలంగాణ అస్తిత్వం నడుస్తూ ఉన్నది. పవన్ కళ్యాణ్ వర్సెస్ తెలంగాణ నడుస్తూ ఉన్నది. అయితే గత కొంతకాలంగా చూసినాం పవన్ కళ్యాణ్ అమిత్ షాకి సంబంధించినటువంటి ఆ విషయంలో ప్రొఫెసర్ నాగేశ్వర్ ఎవరైతే ఉన్నారో ఆయనకు మద్దతుగా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినటువంటి వ్యక్తుల మీద వ్యక్తిగత దూషణకు దిగిండ్రు జనసేన నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, పవన్ కళ్యాణ్ అభిమానులు కావచ్చు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు పృథ్వీరాజ్ అన్న ఉన్నారు. నమస్తేనా. జై తెలంగాణ. జై తెలంగాణ. ఏందన్నా అసలు ఎందుకు మళ్ళీ ఆంధ్ర తెలంగాణ అని చెప్పి విభేదాలు కావచ్చు, అస్తిత్వం మీద మళ్ళీ ఒకసారి దాడి జరుగుతుంది. ఈ అస్తిత్వం ముచ్చట మళ్ళీ ఎందుకు 12 సంవత్సరాల తర్వాత వినబడతా ఉన్నది? ఇది 1968లో ముచ్చలనారాయణ గారు రాస్తారు. 56లో ఆంధ్ర అండ్ హైదరాబాద్ స్టేట్ అండ్ మద్రాస్కి వెళ్ళి విడిపోయిన ఆంధ్ర కలిపినప్పుడు 56లో కలిపిన తర్వాత 68లో 12 ఏళ్ళు గడిచినా కానీ పుష్కరం ఒకటి పోయినా కానీ వేరు బుద్ధి వారు మానరు బాబు, పాడు బుద్ధి వీడనాడరు బాబు, జాజిరి 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 జాజా జాజిరి కిలకిల జాలపుతాడు అని రాసిండు. ఎన్నడు కాలుతుందో ఆంధ్రుల కాడు అని. ఏ ఆంధ్రులు దోపిడీ చేసేందుకు వచ్చినటువంటి ఆంధ్రుల కాడు అని చెప్పిండు. ఇలా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత కూడా 12 సంవత్సరాల తర్వాత కూడా మళ్ళా అదే పరిస్థితి ఏంటంటే వాళ్ళ ఆ వేరు బుద్ధి పాడు బుద్ధి మానతలేరు వాళ్ళు. దాంతో ఇంకోటి ఏంటంటే నీళ్లు నిధులు నియామకాలు మూడే కాదు తెలంగాణ రాష్ట్రం వస్తేందుకు. ఆత్మగౌరవం, మన అస్తిత్వం, స్వయం పాలన. ఈ స్వయం పాలన అనేది మన నాయకులు ఉన్న తర్వాత కూడా ఆంధ్ర పాలకుల తర్వాత గతంలో వాళ్ళ దగ్గర వాళ్ళ స్కూళ్ళలో చదువుకున్నటువంటి వాళ్ళ చేతుల్లో ఇప్పుడు రాజకీయ పెత్తనం ఉన్నది కాబట్టి ఈ దౌర్భాగ్యమైన పరిస్థితి ఉన్నది. ఇలా తెలంగాణ వచ్చి ఇన్ని రోజుల తర్వాత కూడా ఇంకా ఇప్పుడు ఒక రోల్ మోడల్ ఉంటుంది. ఇప్పుడు మనం ఇక్కడ రాగానే మన రాష్ట్రానికి ఉన్నటువంటి పెద్ద మనుషుల గురించి చెప్పుకుంటాం, వాళ్ళ జీవిత చరిత్ర గురించి చెప్పుకుంటాం. ఇవాళ మళ్ళీ అదే ఎన్టీ రామారావులు, రోషయ్యలు, బాలసుబ్రహ్మణ్యంల విగ్రహాలు పెట్టుకుంటా వాళ్ళకు చూపించుకుంటా ఇంకా వాళ్ళ ఆధిపత్యమే. అంటే ఇప్పటి కూడా తెలంగాణకు చరిత్ర లేదు, తెలంగాణకు సాహిత్యం లేదు, సంస్కృతి లేదు, రచయితలు లేదు, కవులు లేరు, కళాకారులు లేరు, ప్రజాక్షేత్రంలో లేరు, జర్నలిస్టులు లేరు, ఇవన్నీ ఏం లేరు అన్నట్టుగా అందరు అక్కడోళ్ళే ఉన్నారనే రీతిలో తీసుకొచ్చి పెడుతున్నారంటే ఆంధ్ర పెట్టుబడిదారు వర్గాలు, ఆంధ్ర రాజకీయ పార్టీలకు బానిసత్వం వహించేటువంటి బానిస ప్రవృత్తి ఉన్నటువంటి రేవంత్ రెడ్డి అసంటి రూపంలో గతంలో చెప్పులు మోసేందుకు ఇప్పుడు బూట్లు మోస్తున్నారు, సాక్షులు కూడా మోసేటువంటి మనస్తత్వం ఉన్నట్టు వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇవాళ ఇక్కడ ఎన్టీ రామారావు విగ్రహాలు ఇటువంటివి వస్తున్నాయి. సో ఇది ఒక అస్తిత్వాన్ని వాళ్ళు దెబ్బతీస్తున్నారు కాబట్టి ఇది ఒక అస్తిత్వ పోరాటం. మళ్ళా ఇది ఒకటే కాదు. ఇవాళ వాళ్ళు ఏంది తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడే ఒక దండయాత్ర జరుగుతుంది తెలంగాణ మీద. ఓకే, ఒక సైన్యం, బూతు సైన్యం, పవర్ స్టార్ కాదు, బూతు స్టార్ ఆయనకున్న వాళ్ళందరూ. ఆయన సైన్యం మొత్తం బూతులే. వాళ్ళు నోట్లకెళ్ళి తీస్తే ఎల్ కొడుకలు ఎం కొడుకలు తప్ప వాళ్ళకు వేరే భాష రాదు. వాళ్ళకు పెన్లాలు, అమ్మలు, అవ్వలు, మీ చెల్లెలను, మీ 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 అమ్మలను ఇవే భాష వాళ్ళు మాట్లాడుతున్నది. ఒక్కొక్క మెసేజ్లు చూస్తే వాళ్ళ తల్లులు ఎక్కడ ముఖాలు పెట్టుకుంటారో తెలియదు, వాళ్ళ భార్యలు ఎక్కడ ముఖాలు పెట్టుకుంటారో తెలియదు. అటువంటి తెలంగాణ ఆడిబిడ్డల మీద చేసి ఒక దండయాత్ర ఎందుకంటే వచ్చి ఇక్కడ ఉన్నది కదా చరిత్ర. ఎవరో వీళ్ళు వచ్చి మన ప్రాంతం మీద దండయాత్ర చేసినప్పుడు మన ఆడలను చెరిపేసిరని చెప్పి వీళ్ళు అసలు మెసేజ్లనే చెరిపేస్తారు ఈ దొంగ కొడుకులు. ఇటువంటి వాళ్ళ దండయాత్ర ఇక్కడ జరుగుతున్నది కాబట్టి ఏ దండయాత్ర ఎవరు? తెలంగాణ రాష్ట్రం వస్తే నేను 11 రోజులు అన్నం తినలేదు అని చెప్పని నిరసన వ్యక్తం చేసినటువంటి వ్యక్తి, అటువంటి ఒక దుర్మార్గుడు, ఒక నీచమైన ఆలోచన ఉన్నటువంటి వాడు. తెలంగాణ ప్రజలంటే దిష్టి బొమ్మలు, దిష్టి తెలియదు కాబట్టి మా దగ్గర కొబ్బరి చెట్లు ఎండిపోతున్నాయని మాట్లాడినటువంటి వ్యక్తి అటువంటి వాడు ఇక్కడికి వస్తుంటే కడుపు కాలుతున్నది ఇక్కడ. సో ఖాళీ ఇది ఒకటే కాదు, తెలంగాణ వచ్చిన తర్వాత కూడా తెలంగాణ అస్తిత్వం మీద దెబ్బ పడుతున్నది. తెలంగాణ స్వయం పాలన కూడా స్వయం పాలన మన చేతిలో లేదు అని ఇలా జనం గ్రహిస్తుంది కాబట్టి ఇది ఆత్మగౌరవానికి సంబంధించిన అంశం కాబట్టి ఇలా తెలంగాణలో మళ్ళా ప్రతి గుండె రగులుతున్నది. ఇక్కడ ముసలుల కాడికెళ్ళి మొదలు పెడితే జెన్జీ బ్యాచ్ వాళ్ళు కూడా పిల్లలు మాట్లాడుకుంటారు ఏంది ఇంత ఘోరం ఏంది. ఆయన ఇప్పుడు వచ్చి ఇక్కడ ఏంది, ఆయన రాష్ట్రం ఉంది కదా, అక్కడ ఫస్ట్ నువ్వు చూసుకొని రాజధాని లేదా నీ కొంపనే లేదు నీ కాడ, వచ్చి ఈడొచ్చి హైదరాబాద్ మీద పడి ఏంటంటే హైదరాబాద్లో ఆస్తులు మొత్తం వాళ్ళు ఇప్పటికే కొన్ని వేల కోట్లకు సంబంధించినటువంటి ఆస్తులు సంపాదించుకొని పెట్టుకున్నారు. వాళ్ళు ఫస్ట్ నీ ప్రజలకు సేవ చేయి. నువ్వు ఫస్ట్ సేవ చేసినాక నువ్వు యాడికి వస్తావు తర్వాత సంగతి. కానీ నువ్వు ఇయ్యాల కాదు 100 సంవత్సరాల తర్వాత వచ్చినా కానీ నిన్ను నీ పార్టీని ఇక్కడ ఎవరు గౌరవించే పరిస్థితి ఉండదు. రైట్. ఇంకోటి అన్న, ఇప్పుడు మీరు ఇంత వ్యక్తిగత దూషణ చేస్తున్నారు. ప్రభుత్వంలో ఇప్పుడు ప్రజెంట్ హోంశాఖ మంత్రి కూడా రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఆంధ్ర పాలిటిక్స్ గురించి ఒక తెలంగాణ జర్నలిస్ట్ మాట్లాడితే తీసుకుపోయి 3rd డిగ్రీలు చేస్తున్నారు వాళ్ళు.
డైరెక్ట్ వితౌట్ ఇన్ఫర్మేషన్ నైట్కు నైట్ రావడం వాళ్ళని తీసుకొని వెళ్ళిపోవడం ఇట్లా జరుగుతూ ఉన్నది. మరి తెలంగాణ మేధావుల మీద, తెలంగాణ వాదుల మీద, తెలంగాణ ఆడబిడ్డల మీద ఈ రకమైనటువంటి దూషణలు జరుగుతుంటే, ఇంత ఓపెన్ హార్ట్గా వాళ్ళు చేస్తూ ఉంటే ఎందుకు తెలంగాణ హోంశాఖ పట్టించుకోవట్లేదు అసలు దీన్ని? ఇది ఇక్కడ ఉన్నది కాంగ్రెస్ కాదు, ఎల్లో కాంగ్రెస్, సైకిల్ కాంగ్రెస్ నడుస్తున్నది ఇక్కడ. మరి రాహుల్ గాంధీ ఏందో మనకు తెలుస్తలేదు. ఒక్కొక్కసారి ఏమో ఆ బండి సంజయ్ ఇష్యూలో చూస్తేనేమో మనకు కాషాయ కాంగ్రెస్ అయింది, ఇక్కడ ఒరిజినల్ కాంగ్రెస్ లేదు. ఆయన ఎటన్నా పోవచ్చు, రేపు టీడీపీలకు పోవచ్చు, లేకపోతే బీజేపీలకు పోవచ్చు లెక్కున్నది. ఇప్పుడు ఉన్నటువంటి హోంమంత్రి, ముఖ్యమంత్రి ఇద్దరు రేవంత్ రెడ్డి కనుక ఇప్పుడు నేను చెప్పిన ఇంతకుముందు ఆయన తోలు బొమ్మలు ఆడిస్తున్నారు. ఎట్లా అంటే అట్లా అది వెనకకుండి ఇట్లా తాళ్ళు పెట్టి ఆడిస్తున్న తోళ్ళు అటు ఇటు ఉండి బొమ్మలు ఉపమొచ్చి నాటకాలు వేసేది వెనకట గ్రామాలల్లో. అట్లా ఈ తోళ్ళు బొమ్మలు ఆడించేటోళ్ళు ఆంధ్ర పాలకులు, ఆడేటోడు రేవంత్ రెడ్డి. ఇప్పుడు జర్నలిస్టులు ఇక్కడికి వెళ్ళి దొంగ కేసులు ఇవి, మళ్ళీ నిజమైన కేసులు కావు, అక్రమంగా కేసులు బుక్ చేసి తీసుకుపోయి అక్కడ 3rd డిగ్రీ ఇస్తుంటేనేమో చూసుకుంటున్నాడు. అందుకే చెప్తున్న స్వయం పాలన లేదు, ఇది పరాయి పాలన ఉన్నది, కిరాయి పాలన ఉన్నది మన దగ్గర. కిరాయి గాయకులకు గౌరవం దొరుకుతున్నది ఇక్కడ. పరాయి పాలకులు ఏదంటే ఇక్కడ మన పాలకులు ఇంప్లిమెంట్ చేస్తారు. ఇక్కడ మనోళ్ళ మీద, మన మేధావుల మీద ఇంత భీకరమైన దాడి మాటలతోటి, బూతులతోటి ఓపెన్ గా డేట్లు టైంలు పెట్టి టెలిఫోన్లలో పెడుతున్నారు మెసేజ్లు. మరి హోంమంత్రి, ముఖ్యమంత్రి ఎవరిని కాపాడుతున్నట్టు, ఎవరు ఆత్మాభిమానాన్ని కాపాడుతున్నట్టు? ఇలా ఉస్మానియా యూనివర్సిటీలో ఒక నిరుద్యోగ బిడ్డను కావచ్చు, చెల్లెని కావచ్చు, లేదు మా అమరుల కుటుంబాల భార్యలు కావచ్చు, అసలు తెలంగాణ గురించి ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళందరినీ అవమానపరిచే రీతిగా చాలా హీనంగా, నీచంగా, ఘోరంగా మాట్లాడుతున్నారు. చూసినావా? బహిరంగంగా ఓపెన్గా బూతులు తిడుతున్నారు కదా. ఇలా సరే, ఒక అమరుని భార్య కోపానికి వచ్చి మీ భాషలు వినలేక తెలంగాణలో మీకు ఎవర్రా, మీకేం పనిరా అని ప్రొఫెసర్ నాగేశ్వర్ను పట్టుకొని, మాలాంటోళ్ళని పట్టుకొని అడ్డమైన బూతులు తిడితే ఆవేశానికి ఆయన ప్రదర్శన చూపించిన టైంలో ఆమె బొమ్మ పట్టంగానే మా మాల మహానాడు మిత్రుడు ఒక అతను వచ్చి చెప్పుతోని కొట్టిన తర్వాత సరే అందరూ కొట్టిండు. నువ్వు ఒక చెప్పుతోని కొట్టినందుకే నువ్వు ఇంత ఫీల్ అయితే, మరి నువ్వు అమ్మనా బూతులు తిడుతున్నావు కదా, బూతులు తిట్టినావు కదా, మరి మిమ్మల్ని ఏమనాలే? నువ్వు నీ ఒక బొమ్మ మీద నీకు అట్లుంటే నీ సైన్యాన్ని నువ్వు ఉసికొల్పినావు కదా, పిచ్చి కుక్కలను ఉసికొల్పినట్టు నువ్వు ఉసికొల్పినావు కదా జనం మీదకి. ఇప్పటికీ మాట్లాడుతున్నావు కదా. ప్రతి ఒక్కరికి చెప్తున్నా, ప్రతి ఒక్క మెసేజ్ రికార్డ్ అవుతుంది. కాలం గొప్పది, కాలం మాది వస్తుంది. వచ్చినాడు ఒక్కొక్కరిని మీరు భూమి మీద ఏ పొక్కలో ఉన్నా ఇప్పుడు ప్రభుత్వాలు చర్యలు తీసుకోకపోతే మా పాలన వచ్చినాడు ఒక్కొక్కరిని తీసుకొచ్చి చూడండి, ఆ రుచి ఏందో చూపిస్తాం. మా దగ్గర తెలంగాణ రుచి ఏందో మేము కూడా చూపిస్తాం. కానూన్ ప్రకారంగా ఒక్కొక్కరిని, మామూలుగా బొక్కలు కాదు. మీరు 3rd డిగ్రీ చేసింది కదా, మీకు డిగ్రీలు ఏ డిగ్రీలు ఎట్లెట్లుంటాయో తెలంగాణ ప్రజలు, తెలంగాణ యువకులు, ఈ ప్రాంతంలో ఉన్న బిడ్డలు ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకుంటున్నారు. ప్రతిది రికార్డ్ అవుతుంది, ప్రతి మెసేజ్ రికార్డ్ అవుతున్నది, మీ ప్రతి మాట రికార్డ్ అవుతున్నది. మళ్ళీ చెప్తున్నా బిడ్డ, మీరు అమెరికాలలో ఉన్నా, లండన్లో ఉన్నా, మిమ్మల్ని ఏదో ఒక దాంట్లో కేసులు తీసుకొచ్చి ఇక్కడ బొక్కల వారేసి మీకు ముස්සలు ఎక్కియకపోతే చూడండి, ఈ ప్రాంత మేము మా తల్లులను బూతులు తిడుతున్నారు కదా మీరు, మా అక్కలను తిడుతుండ్రు కదా, మా చెల్లెళ్ళని తిడుతుండ్రు కదా, మా భార్యలను తిడుతుండ్రు కదా, మా ఎంటైర్ తెలంగాణలో ఆడవాళ్ళను మొత్తం తిడుతున్నారు కదరా మీరు గుర్తుపెట్టుకోండి. ఎవడెవడైతే పోరం పోకు నా కొడుకులు మెసేజ్లు పెడుతున్నారో, నా ఒక్కని కాదు మొత్తం నా తెలంగాణలో అందరికీ ఎవరెవరికైతే పెడుతుండ్రో, గతంలో మా సంజక్కకు పెట్టిండ్రు, గతంలో మా విమలక్కలకు పెట్టిండ్రు, మీరు ఇవాళ మా ఆస్మాకు పెట్టిండ్రు, మా జర్నలిస్టులకు పెడుతుండ్రు. ఇక్కడ ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద మీరు వాళ్ళ ఆడోళ్ళ మీద మెసేజ్లు పెడుతున్నారు కదా. ప్రతి ఒక్కటి రికార్డ్ చేస్తున్నాం, ప్రతి ఒక్కటి తీసుకొని పెట్టుకుంటాం. ఈ రేవంత్ రెడ్డి కూడా చెప్తున్నా, తెలంగాణ ఆడబిడ్డలను అగౌరవపరుస్తున్న ఒక్కొక్కడు. మా నాగేశ్వర్ సార్ను కూడా అమ్మనా బూతులు తిట్టిండ్రు. నాగేశ్వర్ సార్ కావచ్చు, పాశం యాదగిరి లాంటి వాళ్ళు కావచ్చు, ఎవరి మీద అయితే ఏ తెలంగాణ బిడ్డను కానీ ఎవరన్నా కానీ అది వాళ్ళు ఎవరి మీద ఏమేమి చేస్తారో అవన్నీ మేము రికార్డ్ చేస్తున్నాం, బరాబర్ చేస్తాం, వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. నేను ఇంకొకటి విజ్ఞప్తి చేస్తున్నా, పవన్ కళ్యాణ్, చిరంజీవి మీ తల్లి ఉన్నదో లేదో, ఉన్నదా? వాళ్ళ తల్లి బతుకున్నదా? ఒకవేళ మీ తల్లులు ఆమె పవన్ కళ్యాణ్ భార్యకు మరి ఇక్కడిది కాదు, ఆమెకు భాష అర్థమవుతో లేదో, ఇంతకుముందు ఇష్టపెట్టిన వాళ్ళే చెప్పిరు, ఈయన ఇంత గొప్పడో వాళ్ళే చెప్పారు కదా. నేను వాళ్ళ వదినకు, చిరంజీవి గారి భార్యకు విజ్ఞప్తి చేసుకున్నా. చిరంజీవి కూడా బిడ్డలు ఉన్నారు, 2 బిడ్డలు ఉన్నారు, వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, వాళ్ళని కూడా చెప్తున్నా, మీరు ఈ మెసేజ్ చూడనమ్మా మీరు. మరి నాగబాబు భార్యకు చెప్తున్నా, ఆయన కూడా బిడ్డ ఉన్నట్టున్నది, ఆ బిడ్డను కూడా చూడమంటున్నా. రామ్ చరణ్, మీ చిన్నాయన చేస్తున్నటువంటి దుర్మార్గమైన పని ఏందో చూడు, నీ భార్య కూడా చూపి, నువ్వు కూడా చూడు, నీకు కూడా ఉన్నది కదా ఒక భార్య, ఆ భార్య కూడా ఎవరికో కన్నా బిడ్డ కదా, ఆమె కూడా ఇక్కడనే పుట్టింది కదా. తెలంగాణ పేరు చెప్పుకుంటా, తెలంగాణ ఆడోళ్ళనే పేరు చెప్పుకుంటా అడ్డగోలుగా తిడుతున్నారు కదా. మహేష్ బాబు
మీ సినిమా స్టార్లు ఇంకో ప్రభాసు ఇటువంటి వాళ్ళందరికీ నేను చెప్తున్నా, మీ ఇళ్ళల్లో మిమ్మల్ని కూడా తల్లులు కన్నారు కదా, మీ తల్లులకు మేము గౌరవం చెప్పుకుంటూ చెప్తున్నాం. మీ దగ్గర పవన్ కళ్యాణ్ అనే ఒక చీడ పురుగు తెలంగాణ మీద ఉసిగొలిపి కుక్కలు లెక్క భాషలు మాట్లాడుకుంటూ పెడుతున్నాడు కదా. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా పనిచేసిన రమణ గారికి కూడా నేను అడుగుతున్నా, ఇదా మీరు నేర్పిస్తున్నటువంటి సంస్కారం మీ వాళ్ళకి అని చెప్పి నేను రిక్వెస్ట్ చేసి అడుగుతున్నా. మీ ఇళ్ళల్లో మీ అమ్మలు, మీ భార్యలు, మీ పిల్లలకు చూపిండ్రి. వెంకయ్య నాయుడు గారు మీరు కూడా చూపిండ్రి. చంద్రబాబు నాయుడు మళ్ళీ చెప్తున్నా, నువ్వు నీ భార్య మీద నీ కొడుకు గురించి ఒక నీ ఆపోజిషన్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే మాట్లాడితే బోర్న ఏడ్చినావు కదా, అంతకన్నా నీచమైన భాష మాట్లాడుతున్నారు మీరు. తెలంగాణ పదానికి అర్థం లేదంటున్నారు కదా. అసలు ఏ డిక్షనరీ లేనటువంటి బూతు పురాణము పవన్ కళ్యాణ్ రూపకంలో, పవన్ కళ్యాణ్ సేన రూపకంలో ఆయన మాట్లాడితే చగువీరా అని మాట్లాడతాడు, భగత్ సింగ్ అని మాట్లాడతాడు, అంబేద్కర్ మాట్లాడతాడు, పూలే అంటాడు, సావిత్రిబాయి పూలే మాట్లాడతాడు. ఇటువంటి వాళ్ళు గొప్ప పేర్లు చెప్పుకుంటా వాళ్ళ చెప్పులు మోసే వాళ్ళు తొడిగిన చెప్పుల కింద ఆ నేలలో నిలబడే అర్హత కూడా లేదు నీకు. ఎందుకంటే అంత బూతులు తిట్టిపిస్తున్నావు నువ్వు తెలంగాణ ప్రజలు, తెలంగాణ బిడ్డలను, తెలంగాణ తల్లులను. ఇగో ఇంత కుసంస్కారిని పిలిచి మందలిస్తారా, శాస్తి జరుగుతుంది. నువ్వు పెద్ద హీరో అనుకుంటున్నావు, నువ్వు పవన్ కళ్యాణ్ నువ్వు పెద్ద హీరో అనుకుంటున్నావు, నువ్వు ఖాళీ రీల్ హీరో. నువ్వు తెలంగాణ గడ్డ రియల్ హీరోస్తో నిండిపోయినది ఇక్కడ. ఊరూరులో త్యాగాల చరిత్ర నా చరిత్ర. మా ఊళ్ళ రేవుల్లా మట్టి పొత్తిళ్ళల్లా తొవ్వా పువ్వుల తీరు అమరులు ఉంటారు. ఎక్కడ చూసినా నీకు పూలు రోడ్ల మీద ఉండేట్లు ఎక్కడ ఏడ చూసినా కానీ ఇది అమరత్వం ఉన్నటువంటి జాగా. మీ చిల్లర బ్యాచ్లకు ఇక్కడ ఎవడు అటు ఇటు అయ్యేటోడు లేడు. కానీ మా తల్లులను అన్నావు కదా, నువ్వు మా చెల్లెళ్ళని అక్కలు అన్నావు కదా, గుర్తుపెట్టుకుంటాం బిడ్డ. నేను పగ అనుకుంటున్నా, మీరేమనుకుంటారో. మీకు శాస్తి మాత్రం తప్పదు. నేను కాదు, ప్రతి గుండె రగులుతున్న తెలంగాణలో ప్రతి గుండెలు రగులుతున్నది. ఎందుకంటే మా తెలంగాణ తల్లులను మీరు వ్యభిచారులు లెక్క మాట్లాడుతున్నారు కదరా, దుర్మార్గులారా, నీచుల్లారా. అరే మీకు మనసు మానవుతుండే నేను చెప్పిన పేర్లు అందరూ కూడా చెప్తున్నా. ఇంకా ఆంధ్ర సినిమా వాళ్ళు కావచ్చు, ఆంధ్ర రాజకీయ నాయకులు కావచ్చు, ఎవరన్నా ఈ భాష, మీ భాష ఏంటిది, మీ కథ ఏంటిది, ప్రతిదీ మేము నోట్ చేసుకుంటున్నాం. మేము ఎంతముందు గౌరవించిన మా ట్యాంక్ బండి మీద విగ్రహాలు కూలగొట్టేటప్పుడు విగ్రహాలు కూలగొట్టేందుకు గర్వపడుతున్నా. నేను కూడా అందులో ఉన్నా కాబట్టి గర్వపడుతున్నా. నాతో చాలా మంది ఉన్నారు. ఇంకా తెలంగాణ ప్రతి కూలగొట్టాలన్న ప్రతి గుండె ఎంబడున్నది, మా ఎంబడున్నది. కానీ ఇద్దరికి మాత్రం వదిలిపెట్టినాం. గుర్రం జాషువా, శ్రీశ్రీ, ఈ ఇద్దరు ప్రజల పక్షాన్ని ఉన్నారు కాబట్టి ఎక్కడున్నా మేము గౌరవిస్తాం. ఇలా వెంకయ్య నాయుడు కూడా నువ్వు పార్లమెంట్లో పోయినప్పుడు నువ్వు అద్భుతంగా మాట్లాడతావు, కొంచెం సందర్భాల్లో బరాబర్ నువ్వు తెలంగాణ వ్యతిరేకం చేసినావు. కానీ ఇంత నీచమైనటువంటి భాష మాట్లాడుతుంటే మీరు ఏం చేస్తున్నారు? మిమ్మల్ని అడుగుతున్నా నేను. పృథ్వీరాజ్ ఇక్కడ నుంచి మాట్లాడుతున్నాడు, నా నెంబర్ తీసి వాడు మొత్తం వాళ్ళ సైన్యానికి మొత్తం ఈ చెత్త కచరా నీచ సైన్యానికి మొత్తం పంపించి నువ్వు మెసేజ్ పంపిస్తున్నావు కదా. నాది ఫరక్ కూడా నేను ఎట్లా రికార్డ్ చేస్తున్నా, ప్రతి తెలంగాణ బిడ్డ రికార్డ్ చేసి పెట్టుకుంటాడు. అయ్యన్నాడు చూపిస్తాం, మేము వీళ్ళ సంగతి అంతా చూపిస్తాం. కానీ నేను ఆ కుటుంబానికి కూడా చెప్తున్నా, మీ తల్లి ఒకవేళ బతుకుంటే నాకు తెలియదు, బతుకున్నదా లేదా నాకు తెలియదు, కానీ పవన్ కళ్యాణ్ నీ తల్లి దగ్గర తీసుకుపోయి మెసేజ్ చూపి నిన్ను చెప్పుతో కొట్టకపోతే చూడు. ఇంత దుర్మార్గుని వారా, నువ్వు నా కడుపులో పుట్టినవాని నీ వదిలే దగ్గర కూడా తీసుకుపోయి చూపి. తోటి ఆడి మనిషి మీద సనాతన ధర్మం అని చెప్పుకొని పోతున్నటువంటి నువ్వు తెలంగాణ తల్లులను, తెలంగాణ బిడ్డలను రేపులు చేపిస్తా అంటావురా దుర్మార్గుడా. నిన్ను వదిలిపెట్ట తెలంగాణ గడ్డ వదిలిపెట్టదు. ఉట్టిగా నీ మెసేజ్లు, నీ పోరంబోకోడు, నిన్ను అది చేస్తాం ఇది చేస్తాం అంటే భయపట్టోడు ఎవరు లేడిడా. ఈ తెలంగాణ గడ్డలో ఎవడు భయపట్టోడు లేడు. చూస్తాం నిన్ను చట్టపరంగా, నిన్ను రాజకీయ పరంగా నువ్వు దండయాత్ర చేసే ఒక నిజాం సైన్యాన్ని ఎక్కడైతే ఇక్కడ తిరుగుబాటు ఎట్లయితే జరిగితే వడిసేల రాళ్ళు నింపి వడివడిగా కొట్టితేను, కారాపు నీళ్ళు తెచ్చి కళ్ళల్లో చల్లితేను నీ మిలిటరీ పారిపోయారో నైజాము సర్కారోడా అన్నట్టు నిన్ను నీయసొంటి నీచ సంస్కృతిని జనం లోపల విషాన్ని చిమ్మిస్తున్నటువంటి నీయసొంటి దుర్మార్గులను ఈ ప్రాంత బిడ్డలు నీకు శస్తి చూపిస్తారు బరాబర్. నువ్వు ఒక భూ కబ్జాదారువు, నువ్వు భూములను కబ్జా చేసిన, ఇక్కడ చెరువును కబ్జా చేసినటువంటి ఒక భూ కబ్జా ల్యాండ్ గ్రాబర్ కింద పెట్టాలి ఇటువంటి వాళ్ళను. పట్టా భూమి నాది, పట్టా భూమి, చెరువు ఏది పట్టా ఉండదు. ఏక ఫసలు ఉంటే అది ఎప్పటి నుంచో తరాల నుంచి వాళ్ళు చేసుకుంటూ అనుకుంటే వాళ్ళకు సాగు చేసుకున్న సర్టిఫికేట్ ఇస్తారు. మీ అయ్యది ఇక్కడనా, మీ తరాలది ఇక్కడనా, మీ నాయన మీ అమ్మలది ఇక్కడనా, ఏమన్నా కాదు కదా. వ్యవసాయం ఏడ చేస్తుండే, నిన్న పోయినాం కదా, చూసినాం కదా, వ్యవసాయం చేస్తుండా. వాళ్ళ ఆడ ఉన్నటువంటి అతనే పార్థసారథి అంటే ఆయన చెప్పిండు కదా, మేము వ్యవసాయం చేయం ఇక్కడ అని చెప్పిండు. ఇది చెరువు భూమి అన్నాడు పవన్ కళ్యాణ్ అని చెప్పిండు. ఇక్కడ మరి మీ తాతలు కాదు కదా అక్కడ ఉన్నది, జన్వాడ ఏమన్నా మీ తాతలు, అది మీరు లేరు కదా. ఇది నేను మా అక్కడ ప్రజలకు కూడా చెప్తున్నా. నేను అక్కడ ప్రజల మీద మాకు ఎక్కడ ద్వేషం లేదు.
బరాబర్ మా వాళ్ళు సోదరులే ఆడ. కానీ మీరు మా మీద ఆధిపత్యం చెలాయించాలనుకుంటే మాత్రం మీరు మాకు శత్రువులు, బరాబర్ శత్రువులు. భారతదేశం కదా, మేము ఏడుకన్నా పోతాం, ఏడుకన్నా రా, నువ్వు ఏమన్నా చేసుకో. కానీ మా తల్లులను అవమానం చేసినాక, మా అక్క చెల్లెలను బూతులు తిట్టినాక మిమ్మల్ని మేము భరించే సవాలే లేదు, మిమ్మల్ని ఇష్టపెట్టే ముచ్చట లేదు. ఇది చూడండి, మీరు ఏదైనా ఆవేశంగా మాట్లాడుతున్నా అనుకుంటారు కదా, మీరు పిచ్చోడని బొమ్మ పెట్టినరు, బొమ్మ పెట్టి పబ్లిసిటీ చేస్తున్నారు కదా, బరాబర్ నేను తెలంగాణ పిచ్చోనే. ఓకే, నేను యూనివర్సిటీలో తిరిగేటప్పుడు ఫస్ట్ తిరిగేటప్పుడు ఎక్కడ తెలంగాణ 369 మంది చచ్చిపోయినారు, ఇంకెక్కడ తెలంగాణ అని మాట్లాడితే అంతా పిచ్చినా కొడుకులు వీళ్ళంతా మ్యాడ్ క్యాప్స్ అసోసియేషన్ అని పెట్టుకొని తిరిగినాం మేము. విన్నావా? ఎస్, ఇసొంటి పిచ్చోలే. భారతదేశము రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా కొట్లాడినటువంటి వాళ్ళు కూడా, భగత్ సింగ్లు, సుఖదేవులు, రాజ్గురులు, సుభాష్ చంద్రబోస్లు, ఇటువంటి వాళ్ళందరూ కూడా, మేడం బికాజీ కామా, ఇటువంటి వాళ్ళందరూ కూడా అప్పుడు వాళ్ళందరినీ కూడా పిచ్చోలు అన్నారు. గట్లెట్ల స్వాతంత్రం వస్తుందని చెప్పిండ్రు. కానీ వాళ్ళతోనే, వాళ్ళ త్యాగాలతోటే గాంధీలు, నెహ్రూలు ఇటువంటి వాళ్ళు తిరిగింది కాబట్టినే వాళ్ళ పునాదుల మీదనే దేశం స్వాతంత్రం ఎట్లయితే అయిందో ఇలా మా సొంటలతో కూడా తెలంగాణ గట్లనే అయింది. రేపు స్వయం పాలనలో కూడా నిజాయితీ పరులు, తెలంగాణ బిడ్డలు, నిజమైన తెలంగాణ బిడ్డలు, అమరుల ఆశయాలను తీసుకుపోయిన తెలంగాణ బిడ్డలు రేపు ఈ ప్రాంతాన్ని పాలించే రోజు బరాబర్ వస్తుంది. ఈ పిచ్చోళ్ళతోనే జరుగుతుంది. ఈ పిచ్చోళ్ళే రేపు పొద్దుగాల ఈ అస్తిత్వాన్ని కాపాడుకునేటువంటి బాధ్యత మేము తీసుకున్నాం. ఈ పిచ్చోళ్ళతో అవుతుందని చెప్పదలుచుకున్నాం. అన్ని రాజకీయ పార్టీలు అన్ని కూడా అందరూ కూడా బానిసలుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు నేను ఒక్కొక్క పార్టీ అన్ని రాజకీయ పార్టీల గురించి చెప్తున్నా. కానీ నిజమైన తెలంగాణ వాదుల గొంతు గుండె రగిలి బయటకు వస్తున్నది. అది చూడున్నది ఎట్లుంటుందో చూడు రేపు. విగ్రహాల విషయానికి వస్తేనా, ఆంధ్రుల విగ్రహాలు పర్మిషన్లు కావచ్చు, మన తీసుకొచ్చి పెట్టడానికి కావచ్చు, అంత టైం పట్టట్లేదు. అటు పర్మిషన్లు దొరుకుతున్నాయి. ఏ సర్కిల్ అంటే ఏ సెంటర్ అంటే ఆ సెంటర్లో పెట్టేస్తున్నారు. గద్దరన్న విగ్రహానికి మన కరీంనగర్కి సంబంధించి పర్మిషన్ దొరకడానికి నానా తిప్పలు పడుతున్నారు. ఇంకా కూడా గద్దర్ అవార్డ్స్ అని చెప్పి ఒకటి ప్రకటించారు. గద్దర్ అవార్డ్స్ ఇస్తూ ఉన్నారు. కనీసం గద్దర్ బొమ్మ లేకుండా, గద్దర్ గారి ఆ రూపం లేకుండా అవార్డ్స్ నడుస్తూ ఉన్నాయి. ఎట్లా అర్థం చేసుకోవాలన్న ఇదంతా తెలంగాణ ప్రజలు? నేను ఇంతకుముందే చెప్పిన, ఈ గద్దర్ అవార్డ్స్ ఇవన్నీ ఉట్టియే. అసలు ఫస్ట్ ఆ గద్దరన్న అవార్డ్స్ తీసి పడేసేయండి. ఆ నంది అవార్డ్స్ ఇంకేదో పెట్టుకోరు, కానీ గద్దరన్న పేరు తీసేసేయండి. ఏం గద్దరన్న ఆలోచన లేదు, ఆశయం లేదు, తన ఆలోచన విధానం కూడా ఎక్కడ లేకుంటున్నది. నువ్వు కరీంనగర్ చెప్తున్నావు, కంచయ్య గారు వరంగల్లో ట్రై చేస్తే కూడా దొరకలే. వరంగల్లో ట్రై చేసినాం. నేను కూడా తీసుకుపోయి ఆ అప్లికేషన్ ఇస్తే కూడా ఐలే గారు, ఇప్పుడు ఐలే గారు అంటే రాహుల్ గాంధీ ఐలే గారి మాట వింటారు కదా, అటువంటిది వరంగల్లో కూడా దొరకలే. హైదరాబాద్ ఏమైనా పెట్టిరా? అక్కడ మా సత్తన్నలు, భరత్ వాళ్ళు తెల్లాపూర్లో పెట్టింది కూడా వాళ్ళ ఇంట్రెస్ట్ తో తీసుకొని ఆడ నిరాహార దీక్ష చేస్తే అప్పుడు ఇచ్చింది కదా. గదరన్న విగ్రహానికి నీకు ఎక్కడ పర్మిషన్? కానీ ఎన్టీ రామారావు విగ్రహాలు నడి రోడ్ల మీద పెడతారు. ఇక్కడ వేరే ఏది ఇక్కడ పెట్టారు. అందశ్రీది ఒక పెద్ద ఎగ్జాంపుల్ కదా. అందశ్రీ స్మృతివనము కట్టనే కదా. ఈయనకు దీన్ని ముంగట గుర్తుకొస్తుంది. ఏది అదేంది మొన్న ఎన్టీ రామారావు విగ్రహం మైత్రివనం దగ్గరదేమో ఆయనకు ఇప్పుడే గుర్తుకొస్తుంది. అది ఆడ ఉంటది. అక్కడనేమో కుక్కలు, పందులు తిరుగుతూ ఉంటాయి. ఆడ తేళ్లు, తొండలు, పాములు ఆడ తిరుగుతున్నాయి. గేట్లు ఉండయి, మన్ను ఉండయి, దాని మొత్తము దాని మీద బొందల మీదట చెట్లు మొలుస్తున్నాయి. ఇప్పుడు ఆల్రెడీ చెప్తూనే ఉన్నారు. అటువంటి దాన్ని ఏం చేయడు. కానీ ఎన్టీ రామారావు విగ్రహం మాత్రం ఇప్పటికే వందలాది విగ్రహాలు ఉన్నాయి. దాన్ని మాత్రం ఇనాగ్రేషన్ చేస్తారు. దానికి కావాలి పెద్ద పెద్ద ప్రోగ్రాంలు. ఆయన పెద్ద మహానాయకుడని ఈ ముఖ్యమంత్రి. ఫస్ట్ ఈ ముఖ్యమంత్రికి నేను ఏం చెప్తున్నా అంటే, నాయన నువ్వు మూసీ ప్రక్షాళన తిరుగుతున్నావు కదా, మూసీ సుందరీకరణ, మూసీలో మురికి నీళ్ళు పోతున్నాయి, అన్ని ఇవి పోతున్నాయి కాబట్టి దాన్ని మొత్తం సాఫ్ చేయాలని ఫస్ట్ నీ నోరు సాఫ్ చేసుకో. మరి ఆ మూసీ నీళ్ళతో సాఫ్ చేసుకుంటే మంచిగా అయితే నాకు దొరకలే. కానీ చాలా హార్ష్గా ఎందుకు మాట్లాడుతున్నా అంటే, ఇదే రేవంత్ రెడ్డి ఎన్టీ రామారావును ఇంద్రుడు, చంద్రుడు, మహేంద్రుడు, మామూలు కృష్ణుడు, రాముడు ఇవన్నీ వేషాలు వేసిండు. ఆయన సొంతంగా ఆయనకైనే భగవంతుడు అనుకుంటుండు. నా చెప్పు నిలబెట్టి నాకు గెలుస్తుందనే అహంకారంతో కాడికి పోయినరు. ప్రజాస్వామ్యానికి తూట్లు పడిచే విధంగా ఒకటేసారి 30 మందిని దాకా మంత్రులను తీసిపడేసి చేసేస్తే వాళ్ళు అంటే ప్రజాస్వామ్యానికి తూట్లు పడే రీతిగా చేసిండు కనుక జనం తిరగబడి తెలంగాణ వాళ్ళు ఆయనను గద్దదించురని చెప్పని మాట్లాడినటువంటి మనిషి ఇవాళ అదే నోరుతోటి, అదే మూసి మురికి నోరుతోటి నువ్వు ఎన్టీ రామారావు విగ్రహం మైత్రివనంలో పెట్టుకుంటా, అంతకుముందేమో ఎవడన్నా వ్యతిరేకంగా మాట్లాడితే మూసిలేసి తొక్కుతా అన్నాడు. నేను బరాబర్ సవాల్ చేసినాను, ఏడా దొక్కుతావు రా నాయనని. ఇప్పుడే మాట్లాడతాడు. భారతదేశం చరిత్ర కనుక మాట్లాడాలనుకుంటే అంబేద్కర్ అట, ఇందిరాగాంధీ అట, ఎన్టీ రామారావు అట. ఇదే ముఖ్యమంత్రి ఆయనకు సంబంధించిన నాయకులేమో ఆయన ఒక కామ పిశాచి అని చెప్పిండ్రు. మీరే చెప్పారు, మేము అన్నీ కాదు ఇవన్నీ. కామ పిశాచి 16 ఏళ్ల పిల్లను గోరిల మీద కూర్చోబెట్టుకొని, కన్యలను గోరిల మీద కూర్చోబెట్టుకొని ఆయన పూజలు చేయించిండని చెప్పిర్రు. వివేకానంద వేషాలయనే ఎన్ని వేషాలు మార్చాలని మీరే అన్నారు కదా. మీరే చెప్పులతో కొట్టిర్రు అని దుర్మార్గుడు, నీచుడు, నికృష్టుడు, అప్రస్తుడు అని చెప్పని మీరే వైస్రాయ్ హోటల్ కాడ చెప్పులతో కొట్టిర్రు.
ఇవాళ మళ్ళీ మీరే గొప్పడని చెప్పి విగ్రహాలు పెడుతుండ్రు. ఎవడు గొప్పడు ఎవడేం కథ జనానికైతే తెలుసు కదా. అందుకని ఆ నోరును ఫస్ట్ రేవంత్ రెడ్డి గారు మీ నోరు నా మూసి కంపుతోని ఫస్ట్ మీరు కడుక్కోరు, లేకపోతే ఆ మూసి మీది ఫస్ట్ మంచిగా చేసుకున్నాక ఆ మూసి కాలవడం ఎట్లయినా అవుతుంది. కానీ మీ నోరు మంచిగా ఎప్పుడేం మాట్లాడుతున్నారు ఈ మనసును కూడా అట్లనే ఫినాయిల్ గినాయిల్ ఉంటే తీసి కడుక్కోరు. పేగుల యోగాల వెనకట చేసేవాడు ఉంటారు, ఆ పేగులని బయట తీసి అంతా సాఫ్ చేసి పెడతారు. వాటిని ఫినాయిల్తో కడిగి పెట్టుకుంటే మంచిగా ఉంటుంది. మాకేమన్నా కనీసం ఒక్కసారన్నా మీరు మాట్లాడే మాట దాని మీద నిలబడు. పవన్ కళ్యాణ్ గారి కోడి చెరువు అంశం ఏదైతే తిరుగుతానో దాని విషయానికి వస్తేనా హైడ్రా అని చెప్పి రంగనాథ్ గారు దాన్ని తీసుకొని మొత్తం ఎక్కడ కూడా అక్రమాలు లేకుండా అక్రమ నిర్మాణాలన్నీ తొలగిస్తున్నాం అని చెప్పి మాట్లాడిండ్రు. అదంతా ఆ పనిలో భాగంగా అనేక ఇల్లులు కూడా కోల్పోయారు చాలామంది. ఎందుకు మరి దీన్ని ఎందుకు పరిరక్షించలేకపోతా ఉన్నాడు? పరిరక్షణ ఎక్కడదండి, వీళ్ళందరూ కలిసే ఉన్నారు కదా. ఇది పరిరక్షించాల్సింది ఎవరు? రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి ఎందుకు ఉప ముఖ్యమంత్రి డైరెక్ట్ కూర్చొని 60 చెరువులకు పైన కబ్జాకు గురై ఉన్నాయని అన్నాడు. దేని కూడా కొడుతారు? బతుకమ్మ చెరువుకు బతుకుని అవన్నీ బక్వాస్ ముచ్చట్లు అవన్నీ మొత్తం బీకినాక గింతంత పెట్టిండ్రు, దాన్ని పెట్టిరు. ఒక బతుకమ్మ చెరువు చూపించి మొత్తం అంతా చేపిస్తావా ఇక? మొత్తం అంతా చేపిస్తావా ఇక? నేను గాడ చేసిన ఈడేం చేస్తావో చెప్పు. ఆడ చేసుడు కాదు, మొత్తం హైదరాబాద్ అంతా కబ్జా అయిందని నువ్వే చెప్తివి. ఓవైసీ ఎందుకు కొడతలేవు మరి? నువ్వు అంత పెద్ద పోటు కానీ అయితే ఓవైసీ కొట్టు. మీ అన్నది కూడా అందులోనే ఉన్నది కదా, మరి అది ఎందుకు కొడతలేవు? తిరుపతి రెడ్డి గారిది కూడా అందులోనే ఉన్నది కదా. ఇప్పుడు ఇది ఉన్నది కదా, ఈ చెరువు ఉన్నది కదా. ఈ చెరువు ఇప్పుడు మేము చూపించినాం. ఇది ఇప్పుడు ఈయన హైదరాబాద్కి ఎందుకు వస్తున్నాడు పవన్ కళ్యాణ్ అంటే ఇక్కడ ఆస్తుల మీద ఇక్కడ రాజకీయ పెత్తనము చేస్తుంది. కానీ వీడికి వస్తున్నా ఆంధ్ర ప్రజల మీద వాళ్ళకేం ప్రేమ లేదు. ఇటువంటి వచ్చి అంత ఓపెన్గా చెరువును కబ్జా చేసినట్టుగా క్లియర్గా ఉంది కదా. కబ్జాని ఎందుకు అంటున్నా అంటే నేను పట్టా ఉంది కదా అంటున్నా. పట్టా ఎవరిది ఉంటుంది? వాళ్ళ నాయనలో వాళ్ళ చిన్నాయనలో వాళ్ళకి జన్వాడ ప్రాంతపులు కాదు. ఆ జన్వాడ ప్రాంతపుకు సంబంధించినటువంటి ప్రజలకైతేనేమో అది ఉంటుంది. ఎందుకంటే కాలి సాగు చేసుకుంటేందుకు కటిక పేదరికంలో ఉండి తిండి గింజలు కూడా లేకుంటున్నాయి కాబట్టి నేను ఒక వయేక్ ఫసల్ అన్న చేసుకుంటా అంటే దాన్ని సాగు చేసుకోమని ఇస్తారు. దాని పట్టా ఉన్నది అటు ఇటు ట్రాన్స్ఫర్ కావు. మరి నాకు పట్టా ఎట్లకెళ్ళైంది అది కూడా తెలియదు. మొత్తం 26 ఎకరాలకు సంబంధించినటువంటి కోడి చెరువును మింగేసిన కేడీ కళ్యాణ్, పవన్ కళ్యాణ్ కాదు ఆయనే, కేడీ కళ్యాణ్ హత్కాడీలేసి బుక్కల వారాలు ఇసుంటోళ్ళని ఫస్ట్ కేసులు పెట్టి. ఎందుకంటే ఈ ముఖ్యమంత్రి చెప్పిండు ఏ సెలబ్రిటీ అయినా ఎవరినైనా ఏది చేసినా కానీ నేను వదిలిపెట్టేది లేదు, ఉక్కు పాదంతో తొక్కుతా అన్నాడు కదా. నీ ఉక్కు పాదం ఏదో చూపి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉక్కు పాదం ఏదో చూపి. ఇంకోటి చెప్పదలుచుకునే చంద్రబాబు నాయుడు గారికి కూడా ఏం చెప్తున్నా అంటే ఇటువంటి గ్రాబర్లను నీ మంత్రి పదవిలో నీ మంత్రి మండలి ఎందుకు పెట్టుకున్నావు? బర్తరఫ్ చేసి పడేసాయి, తీసి పడేసాయి నువ్వు. ఇటువంటి వాళ్ళ కావాల్సింది సమాజానికి. ఇటువంటి దుర్మార్గం నీచ మెసేజ్లు పెడుతున్నాడు కదా, అవన్నీ చెప్పినా కదా. ఎంక్వైరీ చేయండి చంద్రబాబు గారు, ఎంక్వైరీ చేయండి. మరి పురంధేశ్వరి ఎన్టీఆర్ బిడ్డ పెద్ద బిడ్డ ఉన్నది కదా, వెంకటేశ్వరరావు కొడుకు వెంకటేశ్వరరావు భార్య, వాళ్లకు పురంధేశ్వరి భువనేశ్వరి వీళ్ళందరికీ చెప్తున్నా ఇగో చూడరు ఇంత నీచంగా ఉన్నది. మీ బాలకృష్ణ మీ ఇంట్లో కూడా చెప్తున్నా చూడండి ఇంత హీనంగా మా వాళ్ళందరిని ఎట్లా మాట్లాడుతున్నారో జర ఒక్కసారి అవన్నీ చూడండి. ఇటువంటి వాళ్ళని మీరు పెట్టుకోకండి, మంత్రిమండలిలో కూడా పెట్టుకోకండి. ఈ పవన్ కళ్యాణ్ అంటే ఆయన సైన్యాన్ని వెంటనే ఒక్కొక్కరి మీద కేసులు పెట్టించి బుక్కల వారాలి. ఇప్పుడు ఫైనల్గా అస్తిత్వం విషయానికి వస్తే ఎందుకు తెలంగాణ అస్తిత్వం మీద దెబ్బపడుతున్నప్పుడు దాన్ని మళ్ళొకసారి ఆత్మగౌరవం మీద దెబ్బతీసే విధంగా విఫల రాష్ట్రంగా చూపించే ప్రయత్నం చేస్తూ ఉంటే బీజేపీ ఎందుకు మాట్లాడలేకపోతా ఉన్నది? బీజేపీకి తెలంగాణ ప్రజల మీద ఎన్నటి ప్రేమ ఉన్నది అంటే మా తెలంగాణ రాజకీయ నాయకుల గురించి నేను మాట్లాడతలేను. ఉండొచ్చు వాళ్ళకి తెలంగాణ రాజకీయ నాయకులకు కిషన్ రెడ్డి సొంటలకు డెఫినెట్ గా నేను అనుకుంటున్నా వాళ్ళు కూడా ఇప్పుడు మాట్లాడతలేరు వాళ్ళు ఇప్పుడు మాట్లాడతలేరు. అదే అంటున్నా కదా, అదే దౌర్భాగ్యం, అదే దరిద్రం. అంతేందుకబ్బా ఇప్పుడు మొన్న నరేంద్ర మోడీ వచ్చిండు హైదరాబాద్ కు. నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ఆయన పవన్ కళ్యాణ్ ఇంటికి పోతాడు, ఆయన చంద్రబాబు నాయుడు ఇంటికి పోతాడు. ఏం మెసేజ్ చేయదలుచుకున్నాడు ఆయన? అసలు ఏంది వాళ్ళు దేనికి? ఇన్స్టెంట్ ఫ్రెండ్స్, టెంపరీ ఫ్రెండ్స్, రాజకీయ ఫ్రెండ్స్. నేను చిన్నప్పుడు నరేంద్ర మోడీ గారు ఏమైనా గోలీలాడినోడు కాదా? ఇప్పుడు ఈ పెద్ద మనిషి ఇప్పుడు కొంతమంది అంటారు, మా మీద ఒక పెద్ద మనిషి అన్నాడు అరే 3-5 పెళ్లిళ్ళు చేసుకోమని సనాతన ధర్మం ఉన్నది అంటే ఆడు మొగోడు 3 చేసుకుంటే 5 చేసుకుంటాను అంటే ఇప్పుడు ఆయన నరేంద్ర మోడీని ఏమన్నా దలుచుకున్నాడో నాకు తెలియదు మరి. అంతే కదా మరి, వాళ్ళ పార్టీలో చెప్తారు కదా, సర్టిఫికేట్ ఇస్తున్నారు. అరే ముండగొడుకులారా ఆయన మొగోడు రా, 3 కాకపోతే 5 చేసుకుంటున్నా అంటుండు. నరేంద్ర మోడీ ఏంది, వాజ్పేయి ఏంది, ఏమన్నా తెలుసుకున్నాడు ఈయన? పెద్ద మనుషుల గురించి మాట్లాడు అంటే వాళ్ళు ఇస్తున్న డెఫినేషన్ సనాతన ధర్మం గురించి వాళ్ళు మాట్లాడుతున్నదే వాళ్ళకి చెప్తున్నా. ఇప్పుడు వాళ్ళ నెలకు వచ్చిండు మోడీ గారు, ప్రధానమంత్రి గారు వాళ్ళ ఇంటికి వచ్చిండ్రు. కిషన్ రెడ్డి ఏం పాపం చేసిండు, మా దత్తాత్రేయ ఏం పాపం చేసిండు, మా మురళీధర్ రావు ఏం పాపం చేశారు? తెలంగాణ మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. ఇంకోటి అదే నరేంద్ర మోడీ ఏం చెప్తాడు, తల్లిని చంపి బిడ్డను పుట్టించిన పార్లమెంట్లో చెప్తాడు. చెప్పిండు కదా, ఒక్క సందర్భం కాదు 2-3 సందర్భాలల్లా మొత్తం పార్లమెంట్ బంద్ చేశారు. ఏడైనా బంద్ చేసాడు. మనం కూర్చున్నాం
ఏసీ బయటికి వెళ్ళి వేడి గాలి వస్తుందని చెప్పి దర్వాలు బంద్ చేస్తారు. ఏదైనా దర్వాలు బంద్ చేస్తారు, అది ఆటోమేటిక్ క్లోజ్. దర్వాలు బంద్ చేసి మీరు బిల్లులు పాస్ చేయించారు. తెలంగాణ రాష్ట్ర అవతరాన్ని కూడా అపహాస్యం చేసే విధంగా మాట్లాడుతున్నారు. నిన్నగాక మొన్నడైతే ఇండియా పాకిస్తాన్ విభజించిందని వాడు కర్ణాటక వాడు ఎంపీ అతను ఒకటి మాట్లాడే దాని మీద కనీసం చర్య కూడా లేదు. దాని మీద చర్య కూడా లేదు. క్లియర్ కట్గా వాళ్ళకి ఎక్కడో తెలంగాణ పట్ల కేంద్ర బీజేపీ వాళ్లకు ప్రేమ లేదు. ఆ సుష్మా స్వరాజ్ పాపం గుండె దించుకొని మాట్లాడేదామె, అరే నేను చెప్తున్నా, నేను కూడా చిన్నమ్మనే, నాతో కూడా అయింది తెలంగాణ అని చెప్పని బాగా సపోర్ట్ చేసింది. ఇక్కడ సభలలో కూడా వచ్చి సపోర్ట్ చేసి, కానీ మరి వీళ్ళు ఎందుకు ఇట్లా మాట్లాడుతారో నాకైతే అర్థమైతే లేదు. మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ లీడర్లు కనీసం మన అస్తిత్వాన్ని కాపాడే ప్రయత్నం కూడా చేస్తలేరు. ఇంత జరుగుతుంటే కూడా పవన్ కళ్యాణ్ కు సపోర్ట్ చేస్తున్నారు కొంతమంది లీడర్లు. నాకు అది అర్థమైతే లేదు. రామచంద్రరావు అసంటోళ్ళంతా డైరెక్ట్ అరవింద్ ఒక పవన్ కళ్యాణ్ మీద మాట్లాడినటువంటి ఒక నాయకురాల్ని పట్టుకొని అసలు ఆ అర్హత ఉన్నదా, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడేంత అర్హత నీకున్నదా అని చెప్పి మాట్లాడుతూ ఉంటాం. ఎవరిని కాపాడాలి అసలు? అస్తిత్వం గురించి మాట్లాడుతూ ఉంటే పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేసి మాట్లాడుతున్నాం. ఎట్లా అర్థం చేసుకోవాలని అంటే ఇప్పుడు తెలియదు ఆయన ఎందుకు అట్లా మాట్లాడడం తెలియదు. అంటే ఇప్పుడు ఆయన స్కూల్లో చదవాలేమో, పవన్ కళ్యాణ్ స్కూల్లో చదివి ఆ బూతులని నేర్చుకుంటే ఆ బూతులు మాట్లాడగలిగిన వాళ్ళే మాట్లాడాలేమో. మరి అంత అమ్మనా బూతులు మాట్లాడుతారు కదా, వాటిల్లో ఏమైనా ఆయన దగ్గర సర్టిఫికేట్ ఇచ్చిన వాళ్ళు మాత్రమే చేస్తారేమో. ఎవరైనా ఏ తెలంగాణ బిడ్డని ఎవరిని ఎవడ అవమానించినా, అది ఆంధ్ర తల్లులైనా ఆంధ్ర చెల్లెలైనా ఆంధ్ర అక్కలను కూడా ఎవడ అవమానించదు, ఇక్కడ కూడా ఎవడ అవమానించదు. అది కూడా చెప్తున్నాను నేను, ఎవడ అవమానించదు. అటువంటి భాష మన నుంచి అక్కడ వస్తలేదు. కానీ వాళ్ళు అటువంటి మాట్లాడుతారు కదా. ఎవరైనా ఆడబిడ్డలను ఎవడు అవమానించినా, ఆడు ఎంత పెద్దోడైనా పర్వాలేదు, వాడు నీచుని కిందనే. అర్హతలు బిరహతలు ఇవన్నీ వాటిని చూసి రావు. మనిషి తప్పు ఎక్కడ చేస్తారో ఆ తప్పుని బట్టి వస్తాయి. ఫైనల్గానా ఇప్పుడు ప్రజెంట్ తెలంగాణలో మేము మేధావులం అని గతంలో చెప్పుకున్నటువంటి వాళ్ళు ఎవరు కూడా నోరు మీద పడడం లేదు. అస్తిత్వం విషయానికి కావచ్చు, ఆత్మగౌరవం మీద దెబ్బ పడుతున్నది అని చెప్పి మీలాంటి వాళ్ళు కొంతమంది మాట్లాడినప్పటికీ వాళ్ళు బయటికి వచ్చి ఓపెన్గా ఏది మాట్లాడలేకపోతూ ఉన్నారు. వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు పృథ్వీరాజ్ గారు? పాపం వాళ్ళకు మెదళ్ళకు వయసు అయిపోయినట్టున్నది, కొంతమందికి మేతా ఆవులు అయిపోయినారు కావచ్చు కొంతమంది. ఏం కాదు, మేధో సంపదకు తెలంగాణలో ఇక్కడ కుదవలేదు. ఇది ఊట వస్తూనే ఉంటుంది, బయటికి వస్తూనే ఉంటుంది. కొంతమంది రాజకీయ అవసరాల గురించి ఎవరైనా మాట్లాడకపోతారు కావచ్చు. నిన్న ఇన్ని రోజులు మాట్లాడుతుంటే మా పొన్నం ప్రభాకర్ మొన్న మాట్లాడిండు, ఇన్ని రోజుల తర్వాత మాట్లాడిండు. అట్లీస్ట్ ఇప్పుడన్నా సోయికి వచ్చిండు. ఇంకా కూడా అంత దాని 4-5 ఉన్నారు. వాళ్ళు ఏంటంటే కుడిదిలో పడ్డ ఎలకల లెక్క అయిపోయినట్టున్నది వాళ్ళ బతుకంతా. ఏది మా కోమటిరెడ్డి, ఇంకరెడ్డి, మా రాజగోపాల్, మా వివేకు, మా మదియాస్కి, ఇటువంటి వాళ్ళందరూ కుడిదిలో పడ్డ ఎలకలు అయిపోయారు. పాపం వాళ్ళ కొట్టుకొని వస్తున్నారు. దానికి వెళ్ళి బయటికి రాని మీరు ఫస్ట్ మాట్లాడుండ్రి, పోతున్నాయి మీ పునాదులు పోతున్నాయి. ఒక్కడు నిన్నొచ్చి సోయికి వచ్చి మాట్లాడి ఇక మేధావుల సంగతి అంటారా? చూస్తున్నారు, వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు, తెలంగాణ ప్రజలు కూడా అబ్జర్వ్ చేస్తున్నారు. చాలామంది మేధావులు, చాలామంది రచయితలు ఇప్పటికే రాస్తున్నారు, మాట్లాడుతున్నారు, చెప్తున్నారు. ఇప్పుడు వాళ్ళంతా ఏళ్ళ మీద ఉన్నటువంటి వాళ్ళే, మిగతా వాళ్ళంతా కూడా వాళ్ళు కూడా ఏదో టైంలో వస్తారు. ఇలా నిన్న కొంతమంది డైరెక్ట్ పేరు తీసుకొని కూడా కొంతమంది ఆల్రెడీ మెసేజ్లు కూడా పెట్టిండ్రు ఫేస్బుక్లలో, ఇటువంటి వాటిల్లో కూడా పృథ్వీరాజ్ చేస్తున్నాడు ఇవన్నీ అని కూడా చెప్పి చేస్తున్నారు. ఎవరు మాట్లాడతారు వాస్తవం కూడా. విగ్రహాల కాడికి వెళ్ళి చూస్తున్నాం కదా, ఫాలో అయితే తెలంగాణ నేను మాట్లాడే దాంట్లో సత్యం ఉన్నది అని అనుకుంటే నా మీద కూడా జనం వచ్చేస్తారు. నా మీద కూడా నాగేశ్వర్ సార్ మొత్తం అంతా అయిపోయినాక నువ్వు మళ్ళీ ఎందుకు దీన్ని మళ్ళీ రౌండ్ టేబుల్ పెట్టి మళ్ళీ ఎందుకు చిచ్చు లేపినావు అని అన్నాడు. చాలా మంది అన్నారు నన్ను. పొద్దుగాల 2 ఇంటర్వ్యూస్ కూడా నన్ను అదే మాట మాట్లాడుతారు. అందరు ఇదే అంటున్నారు. అందుకనే వాళ్ళు నువ్వే శత్రువు అని చెప్పి నీ బొమ్మనే పంపించేసారు అని చెప్పారు. ఇంతకుముందు కేసీఆర్ తిట్టేది మొత్తం నిన్నే తిడుతున్నారు అని చెప్పాను. అదే నేను ఒకటే క్లియర్ అయిపోయినా, అంటే ఆయన ఎందుకైండు ఒత్తిడిలో వెనుకకు జరిగింది. ఒత్తిడిలో ఆయన చెప్పిండు కూడా, ఒత్తిడిలో జరిగింది వెనుకకు. ఎందుకు తెలంగాణ సమాజం మొత్తం నాకు సపోర్ట్గా లేదా ఏంది అని అనుకున్నాడు ఆయన. కానీ ఎప్పుడైతే మేము రౌండ్ టేబుల్ ఎందుకు పెట్టినాం, నాగేశ్వరరావు తల్లిని తిడతారు, నాగేశ్వరరావు భార్యలను తిడతారు, నాగేశ్వరరావు సార్ బిడ్డలను తిడతారు, తెలంగాణ తల్లులను తిడతారు, మీరు మెసేజ్లు పెడతారు, గలీజ్ బూతులు మెసేజ్లు పెడితే ఇది ఎక్కడిదిరా నాయన, ఇది ఏంది మీరు చేస్తున్నది ఏందని చెప్పి దాన్ని చర్చ చేసిన రౌండ్ టేబుల్ పెడితే ఆ మెసేజ్లు చూసిన వాళ్ళు కొంతమంది ఆవేశంగా పోయి చెప్పులతో కొడతాం, మేము అట్లా చేస్తాం ఇట్లా చేస్తాం అంటే తెల్లారి మీటింగ్ పెట్టించిండు. మళ్ళీ ఆయనతోటి వాళ్ళ పార్టీలతో మీటింగ్ పెట్టించి ముండా కొడుకులు అనేది తిట్టిపించే అందరినీ బూతులు తిట్టిపించిండ్రు. తిట్టిపించినాక మళ్ళీ ఆవేశంగా వచ్చింది. మీరు మీ మెసేజ్ ఒక్కసారి మీరు పంపిస్తున్న ఆంధ్ర ప్రాంతంకి వెళ్ళి వస్తున్నటువంటి వాళ్ళ మెసేజ్లు ఒక్కసారి చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది. ఈ భూమి మీద ఆడోళ్ళు కాదు, మానవత్వ విలువలు ఉన్నటువంటి వాళ్ళు ఎవడైనా చెప్తారు. అందుకే రాసినావు, ఇటువంటి వాళ్ళని చూసి రాసినావు. మా అందశ్రీ మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు, మచ్చుకైనా లేడు మానవత్వం ఉన్నవాడు, నూటికో కోటికో ఒక్కడు, యాడనున్నాడో వాడు కంటికి కనరాడు అని ఆ ప్రాంతం చూసే రాసిండేమో అనిపిస్తుంది నాకైతే. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్.